ఆ వరాహ రూపం సాంగ్ లేకపోతే కనుక అసలు నిజంగా క్లైమాక్స్ అయిపోయి వెళ్ళిపోయే టైంలో చాలా మంది నిద్రపోతున్నారు. నేను నెక్స్ట్ జయ హనుమాన్ ఎలా ఉండబోతుందో ఇది ఒక శాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. సో యాక్చువల్గా ఫస్ట్ ఐ వాంట్ టు టాక్, సినిమా బాయ్కాట్ అన్నారు, బట్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. సరే, అతి కష్టం మీద టికెట్స్ అయితే సంపాదించుకున్నాను, మూవీకి వెళ్ళడం అయితే జరిగింది, అండ్ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. మూవీ ఎలా ఉందిరా అంటే సేమ్ అదే రియాక్షన్ నాది. మూవీలో ఏం లేదు, ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు, ఎందుకు అంత లేపుతున్నారు అసలు అర్థం కాలేదు. 2 hours 48 minutes ఏమైనా చూపించారా అంటే లాస్ట్ 10 నిమిషాలే, మిగతా 2 hours 38 minutes ఏమీ లేదు. అసలు ఆ హై అనే పదానికి వీళ్ళు టెక్నికల్గా హై తీసుకున్నారు, సిజే పరంగా హైగా ఉంది, స్టేజింగ్ పరంగా హై ఉంది, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే అనవసరం. ఫస్ట్ హాఫ్ లో నాకు చాలా నిద్ర వచ్చేసింది. అసలు ఎంత కంట్రోల్ చేసుకుని సినిమాకి వచ్చి ఎందుకు నిద్రపోవడం అని చెప్పి ఫస్ట్ హాఫ్ చాలా కంట్రోల్ చేసుకున్నా. యాక్చువల్గా కాంతారా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు సెకండ్ షో వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ తీసేయండి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశాను. సరే, ఈ కాంతారా 2 ట్రైలర్ చూసి గిమ్స్ చూసి మన ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఈ సినిమాని ఎంత లేపారంటే అంత లేపారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా, చివరికి చూస్తే ఏం లేదు. రిషబ్ శెట్టి గారు యాక్షన్ చాలా బాగుంది, సిజిఐ వర్క్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. RRRలో అంత పర్ఫెక్షన్ చూశాను, మళ్ళీ ఈ సినిమాలో అంత పర్ఫెక్షన్ చూశాను. నిజంగా సిజిఐ వర్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సెట్స్ చేశారు, ఒక కింగ్డమ్ ని క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ వస్తాయి, అసలు వాళ్ళే ఫన్నీ మ్యూజిక్ వేసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో, నవ్వు రాలేదు, ఏం రాలేదు, ఇది ఒక జోకా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కాంతారాలో వాళ్ళ నాన్న మిస్ అయిన ప్లేస్ లో అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారు కదా, గుండ్రంగా తిరిగి మాయమైపోతారు అని చెప్పి, అసలు ఆ ప్లేస్ లో ఏం జరిగింది అనేదే ఈ సినిమా ప్లాట్. ఆంధ్ర కింగ్డమ్ కి కాంతారా ట్రైబల్స్ కి మధ్యలో జరిగే యుద్ధం నాకు ఎందుకో ఇట్స్ లైక్ ఏ ఫోర్స్డ్ ఫిక్షనల్ అనిపించింది. మీకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ లో ముక్కలు అనిపించారు, అంటే ఒక కంటిన్యూటీ ఉండదు, ఒక సీక్వెన్స్ ఉండదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ స్టార్ట్ అవుతుంది అనుకున్నా, ఫస్ట్ 10 నిమిషాలు చూసా, ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అది చూడడానికి బాగుంది, కానీ ఇంత హై మార్కెట్ క్యాప్తో రిలీజ్ అయ్యి ఇంత ల్యాగ్, ఇంత ఫోర్స్డ్ కామెడీ, ఇంత ఫ్రిక్షనల్ స్టోరీ, ఇది సెట్ అవ్వాల. క్లైమాక్స్ అయిపోయి వెళ్ళిపోయే టైంలో చాలా మంది నిద్రపోతున్నారు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని లేపుతున్నారు. రిషబ్ శెట్టి గారు ద పర్ఫెక్ట్ వన్, రుక్మిణి వసంత్ గారు క్యూట్ అన్నారు, అండ్ షీఈస్ అ క్రూషియల్ రోల్, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అక్షయ్ ఖన్నే ఆర్ సమ్ పర్సన్ రాజుగా నటించాడు. నిజంగా సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు, కాంతారా సినిమాలో ఉండేవాళ్ళు దీంట్లో కొంతమంది ఉంటారు, సో దే హ్యావ్ ఆల్సో డన్ వెరీ వెల్. నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ అండి, స్టోరీ అసలు ఏం లేదు, అండ్ ఫస్ట్ హాఫ్ ముక్కలుగా అనిపించినట్టుంది, నాకు అది నచ్చలేదు. క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు, బాగుండలేదు అని చెప్పను, బట్ ఇంపాక్ట్ అయితే లేదు. మ్యూజిక్ పరంగా వస్తే అసలు పాటలు స్కిప్ చేసేసేయండి, భరించలేకపోయాను. వరాహ రూపం ఇరికిచ్చేసి జనాల్ని ఒక డివైన్ టచ్ తో బయటికి పంపిద్దామని లాస్ట్ లో వరాహ రూపం సాంగ్ పెట్టి మంచి పని చేశారు. ఆ వరాహ రూపం సాంగ్ లేకపోతే కనుక అసలు నిజంగా తలనొప్పి వచ్చేసేది సినిమా. అయితే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక డల్ ఫస్ట్ హాఫ్ విత్ ఫోర్స్డ్ కామెడీ అండ్ ల్యాగ్ డ్రామా, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎక్సలెంట్ విజువల్స్, ఎక్సలెంట్ టేకింగ్, బట్ వెరీ పూర్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. లాస్ట్ 10 minutes విల్ బి వెరీ హై. ఒకవేళ ఫ్యామిలీతో డివోషనల్ టచ్ ఉన్న మూవీస్ చూడాలి అనుకుంటే కనుక హ్యావ్ ఏ లుక్. నేను ఇది కంపల్సరీగా చూడాలి అని అయితే నేను చెప్పను, నాకైతే మూవీ నచ్చలేదు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.